పాత నిబంధన యందు దేవుడు మహారాజుగా ఉన్నాడు. క్రొత్త నిబంధన యందు దేవుడు పరిచారకుడుగా ఉన్నాడు. పాత నిబంధన యందు దేవుడు మహారాజుగా అనగా యుద్ధమునందు గెలిపించే విధముగా యెహోవా దేవుడుగా మనము చూడగలుగుతున్నాము. క్రొత్త నిబంధన యందు దేవుడు కుమారుడు పరిచారకుడుగా అనగా సహించి భరించి ఓడిపోయే విధముగా మనకు కనిపించుచున్నాడు. వీటిలో దేవుని యొక్క చిత్తము మర్మముగా దాగి ఉన్నది. దానిని గ్రహించిన వారు ధన్యులు. దానిని కనుగొనిన వారు ధన్యులు. దానిని కనుగొనుటయే దేవుడు మనల్ని ఈ కాలంలో ఎన్నుకొని ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అనుమతి, ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసమును మనము గమనించేవారిగా ఉన్నామని మీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుని యొక్క అనుమతి అనున్నది పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క చిత్తము అనున్నది సంపూర్ణముగా దేవుని అనుమతి జరిగిన తరువాత దేవుని చిత్తము జరగడం జరుగుతున్నది. ఈ రెండింటి యొక్క కలయికనే సంపూర్ణంగా దేవుని చిత్తంగా మనము వాక్య భాగం నందు చూడగోరుతున్నాము. అయితే ఇప్పుడు మనము దేవుని అనుమతి ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది గమనించేవారిగా ఉన్నాము. అయితే పాత నిబంధన యందు దేవుడు బలి అర్పణగా గొర్రె పిల్లను కోరి ఉన్నాడు. క్రొత్త నిబంధన యందు దేవుడు బలి అర్పణగా గొర్రెను కోరడము లేదు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, స్వీకృత పుత్రులము కావాలనని, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడు ఆయను.